బట్ నేను ఎస్తర్ గారిని చూసినప్పుడు నిజంగానే మీరు ఇంత క్యూట్ గా ఒక సావిత్రి లాగా ఇంత అందంగా ఉన్నారు. మిమ్మల్ని సినిమాలో అసలు ఎందుకు అలా చూపించారు? ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా. సో ఇలా ఐ థింక్ అదే మీరు సావిత్రి లాగా అని చెప్పేటప్పుడు చెప్తున్నాను. సావిత్రి గారు కూడా అందుకే కదా ఫేమస్. ఒకే షేడ్ ఒక బాగుంటానని చెప్పి ఒకేలా రోజు ఉంటే చూసి చూసి టైర్డ్ అయిపోతాం. నేనే నన్ను అద్దంలో చూసి కూడా టైర్డ్ అయిపోతాను. సో వేరియేషన్ అనేది ఉండాలి. ఒక ఆర్టిస్ట్ గా ఎదగాలని ఉంటే నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది పుష్ చేస్తూ ఉండాలి. నా బ్రాకెట్ ని నేను పుష్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే నేను ఒక నటిగా నిజంగా ముందుకెళ్తూ ఉంటాను. సో నాకు తెలిసి అది నా అదృష్టం అనుకుంటున్నాను. నేను మంచి అదృష్టం. ఇలాంటి డైరెక్టర్స్ నాకు నా లైఫ్ లోకి వస్తున్నారు, నన్ను పుష్ చేస్తున్నారు, నా కంఫర్ట్ జోన్ కింద అటు నన్ను దాటేస్తున్నారు. వాళ్ళ వల్ల నేను కూడా ఒక కొత్త ప్రయత్నాలు చేయగలుగుతున్నాను అనేది ఐ థింక్ ఇట్స్ గుడ్ థింగ్ ఇన్ మై కెరియర్. నార్మల్ గా ఎప్పుడు ఎస్తారు గారిని ఒక గ్లామర్ రోల్ ఇలాగే చూసారు చాలా వరకు ఇంతవరకు ఆడియన్స్. సో ఇది ఒక మేబీ టర్నింగ్ పాయింట్ అవ్వచ్చేమో దీని ద్వారా మళ్ళీ. ఎందుకంటే సత్య గారే ఉన్నారు ఇక్కడ ఎగ్జాంపుల్. సో అలా సో ఏం చెప్తారు? అయి ఉండొచ్చు. ఐ థింక్ గ్లామరస్ అనేది కూడా గ్లామర్ అనేది సబ్జెక్టివ్. అంటే ఒక్కొక్కరి ఒక్కొక్కటి గ్లామరస్ అనిపిస్తూ ఉంటుంది. కొందరికి సారీలో ఉంటే గ్లామరస్, కొందరికి వెస్టర్న్ అవుట్ఫిట్ వేసుకుంటే గ్లామరస్. సో ఒక ఏసీపీ అయ్యేసరికి ఏసీపీ అమ్మాయిలు లేదా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అమ్మాయిలు గ్లామరస్ గా లేరని చెప్పలేం కదా. లేదా సారీలో కట్టుకున్న అమ్మాయిలు లేదా ఒక పర్టికులర్ ఏజ్ గ్యాప్ లో వెళ్ళిన అమ్మాయిలు. సో అంటే గ్లామర్ ఆర్ బ్యూటీ ఆర్ ఏ డెఫినేషన్ కూడా ఒక ఏజ్ లేదా అటైర్ లేదా గెటప్ గురించి కాదు. అది మనం మనని క్యారీ చేసే దాన్ని బట్టి అండ్ చూసే వాళ్ళ చూపుని బట్టి. సో ఏసీపీ రోల్ చేస్తున్నాను అనేసరికి నేను గ్లామరస్ రోల్ చేయట్లేదని కాదు. సో అండ్ ఏసీపీ ఆల్సో కెన్ బి అ గ్లామరస్ పర్సన్, హౌస్ వైఫ్ ఆల్సో కెన్ బి అ గ్లామరస్ పర్సన్. ఒక పని మనిషి కూడా గ్లామరస్ అయి ఉండొచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హర్ కాన్ఫిడెన్స్ అండ్ చూసే వాళ్ళ చూపు. పొలిమేర 3 కూడా ప్లాన్ చేస్తున్నారు. అది ప్లానింగ్ అయితే ఉంది. అది ఎంతవరకు ఏంటో తెలియదు, బట్ ప్లానింగ్ ఉంది. కానీ ఇక్కడ అది మాత్రం లేదు. అది సో ఇంకా మమ్మల్ని అదే మూడ్ లో పెట్టారు. సో నాకు తెలిసి ఈ మూవీ కూడా అలాగే ఉంటుందా, లేకపోతే ఇక్కడ నుంచి మీ జర్నీ ఏమైనా మారుతుందా? ఈ సినిమా మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. నిజంగా భయపడుతుంది ఫస్ట్ ఒక అరగంట, తర్వాత అరగంట సేపు సంతోషం తీసుకెళ్తా, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అలా తీసుకెళ్తా. తర్వాత క్లైమాక్స్లో మమ్మల్ని ఏడిపిస్తుంది. ఇదే సినిమా. అండ్ బై డిఫాల్ట్ ఎవ్రీబడి గో త్రూ అంటే రోలర్ కోస్టర్ రైడ్ అంటారు చూస్తారు, అలాగా అన్నీ సపానగా ఉంటుంది. అండ్ సారీ టు సే దిస్, ఇందాక మీరు ఏ సర్టిఫికేట్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఎందుకు ఇంత మంచి సినిమా ఏమీ లేనప్పుడు ఏ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది అన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న లాస్ట్ టైము బాలకృష్ణ గారు సినిమాలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పారు. రిమెంబర్? మంచి పాయింట్. అది మీరు పబ్లిక్గా చెప్పగలరా? స్టేజ్ మీద చెప్పలేదు కదా. మీరు ఇప్పుడు చెప్పగలరా కెమెరా ముందు? ఆఫ్లైన్ అయితే ఎవరైనా చెప్తారు, బట్ ఆన్ కెమెరా ఆఫ్లైన్ ఎందుకు? తప్పు కాదు కదా, అది మంచిదే కదా. అలా కొన్ని అలా అవుతుంది అంతే. సో దానివల్ల అది మనం బ్యాడ్ ఫీల్ అవ్వచ్చు దానివల్ల తప్ప. అంటే నా ఉద్దేశం ఏంటంటే మా సినిమాలో గుడ్ కంటెంట్ వాజ్ వెరీ గుడ్. కొన్ని సిచ్యువేషన్ చూపించాలి, ఒకరిని చెప్పేది చూపించాలని ఒక తప్పు చేశారు, మనం చంపేశారు ఒకడు. సో చంపడం బ్లడ్ కనిపించి లేకపోతే ఇంకో దానివల్ల ఏ సర్టిఫికేట్ ఇచ్చి ఉండొచ్చు. సో దానివల్ల తప్ప సినిమాలో. బట్ ఆయన చెప్పినట్టు పిల్లలు పేరెంట్స్ చెప్తారు అది సినిమా చూడాలన్నట్టు, అంత మంచి సినిమా అది. ఓకే. బట్ ఈ మూవీలో మీ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, ప్రొఫెషనల్గా. అలాగే కొంచెం మీరు అస్సలు నవ్వట్లేదు. ట్రైలర్ మొత్తం చూసి ఎక్కడ నవ్వుతారేమని ఎక్కడ మీరు నవ్వే కనిపించలేదు. సినిమా మొత్తం మేము ఇలాగే చూడాలి, షాక్ అవుతూ. సినిమాలో ఫస్టే ఈవిడ భయపడతారు వచ్చి, ఫస్ట్ వెరీ బిగినింగ్ వచ్చి. ఇంకా అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, అది ట్రైలర్లో కూడా ఉంది, చెప్పొచ్చు. అంతగా ప్రేమించిన అమ్మాయిని చంపారు, భార్యని చంపేసావా అని. నేనే ఫస్ట్ నా వైఫ్ని చంపేసిన సినిమా రివీల్ అవుతుంది. అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్స్ ఎంత ఫన్నీగా ఎంత లైవ్లీగా ఉన్నాయో, ఏం జరగాల్సింది వచ్చిందండి సినిమా మీకు సీట్ ఎడ్జ్లో చూపిస్తుంది అనమాట. అంటే ఒక ప్రయోగం అయితే కాదు, ప్రతి 10 ఫ్యామిలీస్లో జరిగే ఒక సిచ్యువేషన్ ఇది. అందుకే స్టార్టింగ్ లోనే అన్న కొంచెం రియలిస్టిక్ గా. ఎగ్జాక్ట్లీ, ప్రతి ఒక్కరు జరుగుతుంది అది. అంటే ప్రతి అమ్మాయి లైఫ్లో కూడా ఎక్కడో దగ్గర అబ్బాయి దగ్గర అవమానపడ్డ జరుగుతుంటుంది. అర్థం మీకు? అంటే రాంగ్గా ప్రపోజ్ చేయడం ఎవడో, లేకపోతే రాంగ్గా టచ్ చేయడం ఏముంటుంది కదా సిచ్యువేషన్. ప్రతి అలా ఫేస్ చేస్తారు దగ్గర. సో అలాంటి ఒక సిచ్యువేషన్ చూపిస్తాం అనమాట మేము. అది